సార్ అయితే ఇక్కడ ఇరాన్కి అక్కడ టోల్ వసూలు చేసే హక్కు ఉందా లేదా, అదేదో తమ సొంత జలసంధిలా భావిస్తున్న సందర్భంలో మరోవైపు అంటే నాణ్యానికి మరోవైపులాగా అమెరికా జోక్యం చేసుకునేటువంటి అధికారం కూడా ఎంతవరకు సమంజసం సార్? పూర్తిగా ఉన్నారు. ఈ దేశం బలం ఉంటే ఇందాక మీతో చెప్పినట్టుగా లా ఆఫ్ ద సీ, సముద్ర చట్ట 82లో పాస్ అయింది. దాని ముందల అలవాటు ఉండేది. ఏ దేశం ఆపేది మా నీరు వెళ్ళటానికి వీలు లేదు అని అనటానికి వీలు లేదు. న్యాచురల్గా ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వచ్చు, బలం ఉంటే దేశాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఫ్రీ నావిగేషన్, వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చు. ఇలాంటి స్థలాలు చాలా చోట్ల ఉన్నాయి. సింగపూర్ మలేషియా మధ్యన, ఇండోనేషియా మలేషియా మధ్యన. అది కూడా మాది అంటే ఏం చేస్తారు? ఇది ఉన్న చట్టం సాంప్రదాయం అదమ్మడింది అమెరికా. అమెరికా అగ్రరాజ్యం కనుక ఎక్కువ ఉన్నది. కానీ వివిధ దేశాలు ఉన్న మిగతా దేశాలు ఉన్నాయి కదా. సౌదీ అరేబియా ఉన్నది, ఖతార్ ఉన్నది, యూఏ ఉన్నది. వాళ్ళు కూడా ఒక పక్కన ఉన్నారు. కానీ మీకు లెక్క లేదంతా మేమే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల రెండు తప్పులు ఉన్నాయి. రెండు తప్పులు కరెక్టా అంటే రెండు తప్పులు ఉండకూడదు. రెండు తప్పులు జరుగుతున్నాయి. ఈక్వల్ తప్పు అమెరికా, ఈ అరబ్ దేశాలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడైతే ఆ జలసంధిలో లోపలికి మేము నౌకలు వెళ్ళనివ్వం, బయటికి రానివ్వం, మాకు ఇష్టం లేకపోతే అని అమెరికా అన్నారు. ఇరాన్కి ఉన్న బెదిరింపుల బలం తగ్గిపోయింది కదా. ఇరాన్ పర్మిషన్ ఇచ్చినా వెళ్ళనివ్వకుండా మేము చేస్తాం, రానివ్వకుండా చేస్తాం. సో ఇరాన్ పర్మిషన్ వాల్యూ పోయింది కదా. అలా చూసుకోవాలి. పెద్ద చేంజ్ వచ్చింది నిన్నటి నుంచి. ఎప్పుడైతే అమెరికా మేము అడ్డం పడతామన్నా అంటే మనం ఇంకో రకంగా ఆలోచించుకోవాలి. మన పాకిస్తాన్లో శనివారం నాడు జరిగిన చర్చలు ఫస్ట్ స్టెప్. దాంతో అంతా కరిగిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ రావచ్చు, ఈవేళ రేపు చర్చలకి సెటిల్ చేయవచ్చు. సెటిల్ చేస్తుందని నేను అనుకుంటాను. ఇరాన్కి యుద్ధం ఇప్పుడు కష్టమైపోతుంది. సో సెటిల్ అవుతుంది. శనివారం నాడు ఇప్పుడు ఒక్క కలిసి కూర్చున్నారు, కుదరలేదు. సో ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉన్నారు. పిలిచి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్తాను. అలా చేస్తారు అనుకుంటాను ఇరాన్. లేకపోతే ఇరాన్ పెద్ద నష్టపడిపోతుంది. సార్ సార్ ఇప్పుడు ఇస్లామాబాద్ దౌత్యం అయితే విఫలమైపోయింది. మరి ఈ తరుణంలో అంటే ఈ టైంలో ఐక్యరాజ్య సమితి కానీ లేదా ఇతర దేశాలు ఏవైనా ఇప్పుడు రాబోయే యుద్ధాన్ని ఏమైనా ఆపగలిగే శక్తి ఉందంటారా, లేదా ఇదొక వరల్డ్ వార్ 3కి నాంది అనుకోవాలా సార్? ఒకటి అది మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇస్లామాబాద్ దౌత్యం వైఫల్యం అంటాం కరెక్ట్ కాదు. అది ఫెయిల్ అవ్వింది ఆ రోజుతో. కానీ దౌత్యం ఫెయిల్ అవ్వదు. అందువల్ల ఇంకా మొదలకి వెళ్తుంది. మరి ఏ నిమిషం అయినా కలవచ్చు. పాకిస్తాన్లో కలుస్తారా, ఇంకో దేశంలో కలుస్తారా, అది వేరే విషయం. వాళ్ళు మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడతాం అని చెప్పలేదు. కానీ మాట్లాడుకుంటారు. ఎందుకంటే స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడుకుంటారు. దీంట్లో అయిపోయింది అని మీరు అనుకోవటం కరెక్ట్ కాదేమో. ఒక వైఫల్యం అయిపోయింది, ఫెయిల్ అయిపోయిందని కాదు. ఆ టాక్స్ ఆ రోజు ఫెయిల్ అయింది. కానీ మాట్లాడుకున్నారు కాబట్టి ఒకరు డైరెక్ట్గా అందరూ మాట్లాడుకున్నారు. ఇరానియన్స్, అమెరికన్స్ 47 సంవత్సరాల తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. దౌత్యం కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేపో మనం వింటాం వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా. ఎందుకంటే ఇరాన్కి ఇది ఒక చెక్ మేట్ చేస్తుంది అమెరికా. చెక్ మేట్ అంటే ఆఫ్ చేసింది ఈ జలసంధి ఆట. దాన్ని యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు. దీని మీద యుద్ధం ఇంకా ఇరాన్. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆ జలసంధి నుంచి పడవలు రానేమో, లోపలికి వెళ్ళదేమో అని అమెరికా మేము బయట కాసుకుని ఉంటాం అన్నారు. సో ఇది పెద్ద అవసరం వచ్చింది. దౌత్యం మొదలుకి వెళ్తుంది. నేనేమో ఆశ్చర్యపడదు. ఇవాళ రేపు అమెరికా ఇరాన్ మళ్ళీ కూర్చుంటారా, పాకిస్తాన్లో కూర్చుంటారా, ఇంకో దేశంలో కూర్చుంటారా, నేనేమో ఆశ్చర్యపడదు. డైరెక్ట్గా మాట్లాడుకుంటారా. సార్ ఇప్పుడు ట్రంప్ అంటే రెగ్యులర్గా అంటూ ఉంటాడు, ఇరాన్ వద్ద నిజంగా అణుశక్తి ఉందంటారా? అంటే ఒక ప్రయోగాత్మక దశలో ఉందనుకోవచ్చా? ఒకవేళ వారు కానీ ముదిరిందంటే సార్ ఇరాన్ న్యూక్లియర్ ఆప్షన్ ఏమైనా ఎంచుకునేటువంటి అవకాశం ఉందంటారా?
అత్యంత ప్రమాదకరం. కష్టం అది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర లేదు లేదు అని చెప్పింది కాబట్టి ఉమ్, లేదనే మనం భావిస్తాం. కానీ మర్చిపోవద్దు, పాకిస్తాన్ దగ్గర 150 అణుబాంబులు ఉన్నాయి. ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. వాస్తవానికి భారతదేశం మీద వాడుతూ ఉంటుంది. అలాగే ఉత్తర కొరియా దగ్గర వందలాది బాంబులు ఉన్నాయి. వాళ్ళు జపాన్ మీద, కొరియా మీద వాడుతూ ఉంటున్నారు. అమెరికా మీద కూడా వాడుతూ ఉంటారు. సో ఇరాన్ మీద ఒక రకమైన భయం ఉన్నది. వాళ్ళ దగ్గర లేవనుకోవాలి, కానీ ఎంతో దూరంగా మాత్రం లేదు. ఒక వారం, 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల్లో తయారు చేయొచ్చు. సో ఇది అది రాకుండా చేయాలి అని అమెరికా ప్రయత్నం. ఎందుకంటే ఇరాన్ పవర్ఫుల్ దేశం, చాలా మతానికి కట్టుకున్న దేశం. వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారని భయం అమెరికా దగ్గర. అరబ్ దేశాలు, యూరప్, అరబ్ దేశాలు కూడా పూర్తిగా భయపడుతున్నాయి. ఎవరైతే ఇరాన్ పక్కన ఉన్నారో వాళ్ళు ముస్లింస్ అయినా, వీళ్ళ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు. వీళ్ళ భాష వేరు, వాళ్ళ భాష. ఇద్దరి మధ్యన గొడవలు ఇప్పటి నుంచో జరుగుతాం, కొత్త కాలం. సో వాళ్ళు కూడా భయపడతారు. మనం లేవనుకున్నా వాళ్ళు కన్వెన్షనల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంటి వాడారు. వేల మైళ్ళు వెళ్ళేది, వేల తయారు చేసుకుని కొనుక్కుంటున్నారు. ఇరాన్ ఒక పేద దేశం కాదు, సుడాన్ లాగా లేకపోతే ఈజిప్ట్ లాగా. వాళ్ళు దళం ఉన్న దేశం. సో డబ్బు చమురు మీద సంపాదిస్తున్నారు సంవత్సరాలు. ఇది వాడుతున్నారు సైన్యానికి, తయారు చేశారు, రెడీగా ఉన్నారు. సో చాలా ప్రమాదమైన పరిస్థితి ఉన్నది అక్కడ. ఇతర దేశాలు అంటే వాళ్ళు మంచివాళ్ళు, పెద్దవాళ్ళు అని అంటున్నారు. వాళ్ళు ఫైట్ చేయగలరు. అలాంటి పరిస్థితి ఉన్నది. సార్ అంటే చిన్నపాటి స్పీడ్ బోట్స్ కావచ్చు, ఆత్మాహుతి డ్రోన్లు కావచ్చు, ఇలాంటి అంటే ఇరాన్ ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకుంటే సార్, ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక అగ్రరాజ్యాన్ని ఢీ కొట్టడం కానీ, దాన్ని బెదిరించడం కానీ, ఇవన్నీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ధైర్యం హర్ముజ్ జలసంధి. సో అంటే ఐఆర్జీసీ చెబుతున్నట్టుగా అసలు ఈ సుడిగుండం వ్యూహం అంటే ఏంటి సార్? అంటే ఈ చిన్న చిన్న వాటితో వీళ్ళు దాన్ని అమెరికాని నిలువరించగలరంటారా? ఈజీగా. ఎందుకంటే సూసైడ్ బాంబ్స్తో రెండో ప్రపంచ యుద్ధం 1944 నుంచి 45 జపాన్ ఓడిపోయే పరిస్థితిలో వాళ్ళు విమానాల మీద బాంబు పెట్టి సూసైడ్ మిషన్స్ అని పెట్టారు. హరాకిరి. ఆ పైలట్ ఆ విమానం ఫుల్ బాంబ్స్తో వచ్చి వాళ్ళని పైనుంచి గుద్దేసేవాడు, ఆ చచ్చిపోయేవాడు, వాళ్ళు మునిగిపోయారు. అది కూడా చేసేవాడు. వాళ్ళు పెద్ద వాళ్ళ మునిగి చేశారు. ఇది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే చిన్న స్పీడ్ బోట్స్ మీద బాంబ్స్ పెట్టి, డ్రోన్ల మీద బాంబ్స్ పెట్టి వాళ్ళ మీద పంపించేయటం, ఊర్ల మీద పంపించేయటం, అది సైన్స్ డెవలప్ అయింది కాబట్టి అది సరిపడుతుంది. వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేస్తున్నారు, అమెరికా, ఇజ్రాయెల్. కానీ వాళ్ళ దగ్గర ఇలా చిన్న ఎక్విప్మెంట్ లేదు. పెద్ద బోట్స్, పెద్ద గన్స్ ఉన్నాయి, ఎక్కువ ఖర్చు. వాళ్ళు కూడా మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, వేరే రకంగా యుద్ధం చేస్తారు. పెద్ద మార్పు వచ్చింది ఈ 40 రోజులు. ఎప్పుడైతే నిన్న వాళ్ళు చేసే ఎసిమెట్రికల్ వార్ అంటే అది పెద్ద దేశం చిన్న దేశమే పోరాడి ఆప్ చేయగలదు. అలాంటి యుద్ధం చేసేది అమెరికా కూడా నేర్చుకుంది. ఒకటి జలసంధిని వాళ్ళు బ్లాక్ చేస్తా ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది ఇరాన్? ఈ ఒక చెస్ అనే ఆట మనం చెక్మేట్ అంటే ఇంకెక్కడికి కదలలేదు, కదలలేదు. సో అది పెద్ద మార్పు ఆ ఫైట్లో వస్తుంది నిన్నటి నుంచి. సార్ అంటే కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునండి.